రమణారెడ్డి గారు నమస్తే. నమస్తే. మీది కొండపూడి కొట్టేపూడి ఎంతవరకు వచ్చింది? ఓకే. 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 మొత్తం ఇప్పుడు పొట్టేపాడు కొండపూడి పొట్టేపాడు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. పొట్టేపాడు 20 days అయిపోద్ది. కొండపూడి నో ప్రాబ్లం. బుధవారం స్టార్ట్ చేస్తాం. జాగ్రత్త. శ్రీనాథ్ గారు నమస్తే. మీది ఎంతవరకు వచ్చింది ఏరియా? హలో నమస్తే. ఎంతవరకు వచ్చిందమ్మా? 3 రోజులు 11కి అయిపోయిందా? ఓకే. మన సంవత్సరాల్లో డీటీఆర్లు ఉన్నాయి సార్. కొన్ని డీటీఆర్లో ఓకే. అట్లా చేసి అట్లా సార్ చెప్తున్నాము. ఒక 2-3 రోజులు అయితే ఫుల్ సేఫ్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. అదే సార్ మీరు లోపలికి వస్తా సార్. అదే సార్ మీతో మా డోర్లు మీరు పంపారంటే మీతో ఒకటే సార్. తప్పకుండా మా డోర్లు సార్ మాది డీటెయిల్స్. ఓకే. రమేష్ బాబు గారు నమస్తే. ఏమైనా సార్ రమేష్ గారు నమస్తే సార్. మీ ఏరియా ఎంతవరకు వచ్చింది? మాది మన మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 60 పోల్స్ వచ్చాం సార్. 60 పోల్స్. ఒక 5 కిలోమీటర్లు లైన్ లాగాం సార్. ఓకే. ఒక 5 ట్రాన్స్ఫార్మర్ దిమ్మిలు కట్టున్నాం సార్. ఓకే. ఇప్పుడు అవుతుంటారు మొత్తం సార్. ఇది వర్క్ అయితే ఇంకా ఒక 1 month అప్లై అయిపోతుంది సార్ మొత్తం మాది. మొత్తం నీ కింద ఉండే అల్లీపురం కానీ నార్త్ రాజపాలెం కానీ నార్త్ రాజపాలెం నాది కాదు సార్. అల్లీపురం సారీ సౌత్ రాజపాలెం. ఎస్సీ కాలం కూడా సార్. అదే నాకు తెలియదు సార్. నాకే జీపీ లేదు. నాకు అల్లీపురం జీపించారు. అల్లీపురం కంప్లీట్ అయిపోయింది. పోతే గుడిపల్లిపాడు అవుతుంది, కచ్చర్కూరు అవుతుంది సార్. 2 ఉన్నాయి సార్ నాకు జీపించినవి. 1 month లో కంప్లీట్ చేస్తావు. అయిపోతుంది సార్. సరే. అల్లీపురం కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓపెనింగ్ పెట్టుకోవచ్చా? అల్లీపురం అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఇంటర్ మీద ఒక వీధి జీపించారు సార్. 2 వీధులు. ఓకే. ఆ 2 వీధులు ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి చార్జ్ చేశాం సార్. ఓకే. మిగతాది ఇంకా అక్కడ అల్లీపురంలో ఇంకేం లేదు సార్. పక్కన పోతే లోపల గుడిపల్లిపాడు ఆ ఏరియాలో ఉన్నాయి సార్. సరే. అయిన తర్వాత సౌకర్యం పెట్టుకున్నాం సార్. అట్టే సార్. నమస్తే. ఎవరున్నారు? ఉదయ్ కుమార్. ఎన్ఆర్పేట
ఉదయ్ కుమార్ ఎమ్మెల్యే సార్. ఉదయ్ గారు మీకున్న ఏరియాలో ఈ కరెంటు పోల్ ఎంతవరకు వచ్చినాయి? సార్ మొన్న చేసిన సార్ మీతో మాట్లాడినప్పటికీ ఓకే ఇప్పుడు 2 ట్రాన్స్ఫార్మర్లు ఛార్జ్ చేస్తాం సార్. ఓకే ఆల్రెడీ ప్రాసెస్ చేస్తా ఉన్నాం సార్. పోల్స్ కూడా ఇస్తున్నాం సార్. మొత్తం మీ కింద వర్క్ ఎన్ని రోజులు అయిపోద్ది టోటల్ వర్క్ అంతా? సార్ ఇప్పుడు ఎస్సీలు సమ్మర్ కొంచెం ఎస్సీ ప్రాబ్లం నేను కాదు సార్. మాకు ఇచ్చిన దానికంటే మనం ఇప్పుడు 70 days చెప్పుకున్నాం సార్. మీకు ఎన్ని రోజులు స్టార్ట్ అయిన రోజులు అయింది? స్టార్ట్ అయ్యి ఒక 10 days అయిపోయింది సార్. 2 months పడుతుంది. జూలై 30కి ఇచ్చేస్తాం. ఓకే ఎమ్మెల్యే సార్ మాట్లాడు. హలో నమస్కారం భాయ్. జమ్మీలో ఉన్నారు కొంచెం ఆపారు, స్కూటర్ ఆపారు. మీ కింద కరెంటు పనులు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు అవుతాయి? కరెంటు వర్క్స్ చేస్తున్నారు మీరు, ఇప్పుడు అవి కంప్లీట్ అవుతాయంట. వచ్చిన క్లోజ్ అయిపోతాయి. ఓకే రామయ్య గారు నమస్తే. ఎంతవరకు వచ్చాయి మీ కింద కరెంటు పనులు? సార్ మగల్పాలెం స్టార్ట్ చేశాను సార్. ఓకే 15 రోజులు 15 తారీఖుల్లో మగల్పాలెం 3 ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ అయిపోతాయి సార్. ఓకే నెక్స్ట్ సత్యాపురం గొల్లకందుకూరు క్లినికల్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే గొల్లకందుకూరు సత్యాపురం జూలై 4కి ఇచ్చేస్తాం సార్. జూలై 4కి ఇచ్చేస్తాం. అంతే సార్. ఓకే జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎమ్మెల్యే సార్ సూర్యనారాయణ రెడ్డి గారు, మీ కింద ఎంతవరకు వచ్చున్నాయి? మీ కింద పనులు కరెంటు పనులు? సార్ లింగాయపాలెం కమలపాలెం 2 విలేజ్లు ఈ వీక్ లో ఇచ్చేస్తాం సార్. ఓకే నెక్స్ట్ ఈ కాకుపల్లి స్టార్ట్ చేస్తాం సార్. ఓకే తర్వాత ఇది మాదరాజు చెప్పుకున్నారు సార్. ఆ రోజు మనకు మీటింగ్ జరిగినప్పుడు కూడా సార్ అది చాలా పెద్ద సెక్షన్ సార్. నాకు నేను ఒక్కరినైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేనని చెప్పుకున్నాను. డీ గారికి సపోర్ట్ అనుకున్నాను సార్. డీ గారు ఇంకో బ్యాచ్ కూడా అరేంజ్ చేస్తే ఇతను కలిపి మాదరాజు కూడా మనం అనుకున్న టైంలో చేసుకున్నాం. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సార్ కూడా చెప్పుకున్నాను సార్. సార్కి ఈ విధంగా కమిట్మెంట్ ఇచ్చున్నాము. మీ వాళ్ళ కంపెనీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు సార్. చాలా మాకు లాస్ వస్తుంది. కాకపోతే ఇంకా డీ గారు కదా తప్పలేదు. ఓకే థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడే మీ కాంట్రాక్టర్స్ అందరితో మాట్లాడా, ప్రతి ఒక్కరితో కూడా. తప్పదు కదా
కొంచెం మీరు కూడా ఫాలోఅప్ చేసి ఓకే. జూలై ఆఖరికి ఇచ్చారు మీరు. ఓకే ఓకే ఓకే. తర్వాత ఆ మాదరాజు గూడు అతను ఏమడుగుతున్నాడంటే కొంత అడిషనల్ సపోర్ట్ కావాలని అడుగుతున్నాడు. మీరు ఏదో ఒక వ్యాక్సిన్ పెడతామని చెప్పారండి, ఒక్కడిని చేయలేదు సార్ దాన్ని అంటున్నాడు. అది చూడండి ఏదో చూడండి సార్ చూడండి. తర్వాత ఏంటంటే కంపెనీ వాళ్ళని కొంచెం కాంట్రాక్టులు సపోర్ట్ చేయమని చెప్పండి. ఓకే ఓకే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు 1, 2, 12 డివిజన్లు ఈ యొక్క ప్రాంతాలకి 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు 3 ఫేజ్ కరెంటు పనులు శాంక్షన్ అయి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 24 కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలకి 3 డివిజన్లకి, ఒక డివిజన్ లో ఒక పార్టు 2 డివిజన్లు పూర్తిగా మొత్తం మీద 24 కోట్ల రూపాయల డబ్బులు వ్యయంతో ఈ యొక్క పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రతి వారానికి ఒకసారి సమీక్షలో భాగంగా కాంట్రాక్టర్లతో, అధికారులతో, కింది స్థాయి సిబ్బందితో నేరుగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దేవరపాలెం పూర్తి చేసి ప్రజలకు అందించాం. మరికొన్ని త్వరలో పూర్తవుతాయి. అంతిమంగా జూలై 30వ తారీఖు కల్లా అంటే వచ్చే 60 రోజుల్లో 100% నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలు, 1, 2 డివిజన్లు, 12 డివిజన్లో ఒక పార్క్, కొన్ని కాలనీలు, ఇవన్నీ కూడా 24 గంటలు కరెంటు వచ్చే విధంగా 3 ఫేజ్ కరెంట్ నాణ్యమైన కరెంట్ ఇది అటు ప్రజలకి, ముఖ్యంగా రైతులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎంతో వేడి చేస్తుంది. ఇంతటి కరెంటు సౌకర్యాల మీద ఇంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు.